సరే, మీరు ఇష్టపడే పొలిటీషియన్స్ పరిపాలన వచ్చింది, వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎలా ఉందంటారు? 7-8 నెలలు ఆల్రెడీ గ్రేస్ పీరియడ్, అవును, హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఎలా ఉంది పరిపాలన? సో చాలా బాగుందండి. అన్నిటికన్నా గొప్పగా చెప్పాలి విషయం ఏంటి అని అంటే, నేను మొన్న నరవాడ యంగమ్మ తల్లికి వెళ్ళాము, మా ఊరు దగ్గర ఉందన్నమాట. అయితే అక్కడ మేము వింజమూరు నుంచి ఎప్పుడైనా ఆత్మకూరికి రావాలంటే బస్సులో ఈవెన్ అట్టు ఇట్టు అది బస్సు అయినా సరే, ఆటో అయినా సరే, ఏదైనా సరే నడులు ఇరిగిపోవడమే అనమాట. అట్లాంటిది ఈరోజు పాలు పోసి పాలెత్తుకోవచ్చండి, అంత నీట్గా ఉండే రోడ్లు. సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గ్రామాల్లో చెప్పినట్టు సిమెంట్ రోడ్లు వేశారు. మిగతా వీళ్ళు మన ఆన రామనారాయణ రెడ్డి గారు ఆయన రోడ్లు వేశారు. అటు సైడ్ వేరే నియోజకవర్గం వాళ్ళు వేశారు. సో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో రోడ్లన్నీ, అసలు చాలా నీట్గా ఉన్నాయండి. కారు వెళ్తుంటే సౌండ్ కూడా రావడం లేదు, అసలు అంత బాగున్నాయి అసలు రోడ్లు ఒకటే సరిపోతాయా మరి? లేదు, చెప్తున్నా, ఇంకా చెప్తాను. రోడ్లు వేశారు, తర్వాత దాదాపుగా 1,00,000 పైన చిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత కంపెనీస్ తీసుకొచ్చేసారు. ఇంకా అన్ని చేస్తూ ఉంటారు కదండి. ఇప్పటికి 7-8 నెలలు అవుతుంది కదా. ఈ 7-8 నెలల కాలంలోనే ఇంత చేశారు అంటే ఇంక 5 నెలలు ఇంకెంత చేస్తారు? మనం టైం ఇవ్వాలి కదా. రేపు మే నుంచి ఆ తల్లికి వందనం అని చెప్పేసి వేస్తానని చెప్పి బాబు గారు చెప్పారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ భార్య కూడా చెప్పారు, భారతి గారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామమ్మా అన్నారు. తీరా అయిపోయిన తర్వాత దానికి కండిషన్స్ పెట్టారు. సో మాకంటే ఏది లేదనుకో. తర్వాత ఇప్పుడు బాబు గారు చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. రేపు ఒకవేళ ఈయనప్పుడు అడుగుతాం కదా, అప్పుడు క్వశ్చన్ చేస్తాం, బాబు గారు మీరు ఇలా అన్నారు కదా. అడిగేటప్పుడు కూడా ఎవరినైనా క్వశ్చన్ విమర్శించేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుందండి. మన పద్ధతి క్రాస్ చేసి మాట్లాడకూడదు. ఏదంటే టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అంటారు కదా. మనం పద్ధతిగా అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు పద్ధతిగా సమాధానం చెప్తారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అలా కాదు. అంటే ఎక్కువ రోజులు పట్టట్లేదండి. మమ్మల్ని ఎందుకు అడుగుతారు మీరు అదే అని చెప్పేసి నోరు కప్పెట్టాలి. ఎవరైతే వాయిస్ రేస్ చేస్తున్నారో, ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో వాళ్ళని నోరు నొక్కియడం కోసం ఇలాంటి వల్గరమైనటువంటి మాటలు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేవు, పరిస్థితులు అసలు రావు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.